నిజామాబాద్ జిల్లా బోధన్పట్నంలోని స్థానిక నిజామియా ఉన్నత పాఠశాలలో అటల్ టింకరింగ్ రోబోటిక్ ల్యాబ్ ను ఆర్టీఓ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ కమర్ అహ్మద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తయారు చేసిన ఎక్స్పెరిమెంట్లను సందర్శించి వాటి వివరాలను తెలుసుకున్నారు. ఇక పిల్లల ఎదుగుదలలో విద్యా ప్రమాణాలతో పాటు వైజ్ఞానిక ప్రమాణాలు చాలా ముఖ్యమని, భవిష్యత్తులో ఈ సాంకేతిక విజ్ఞానం అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం ప్రిన్సిపాల్ తో పాటు ఎండి హసన్, స్వరూప, షకీర్, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. యూరోప్ దేశాలకు దీటుగా ఈ దేశాల్లో కూడా టెక్నీషియన్స్ ఉన్నారు, నాలెడ్జ్ ఉంది. వీళ్ళు మీకు దీటుగా ఆయుధాలను కానీ, విమానాలను కానీ, శాటిలైట్స్ కానీ రూపొందించగలుగుతారు అనేటువంటి స్థితికి భారతదేశాన్ని తీసుకొచ్చాడంటే అది అబ్దుల్ కలాం అనుకుంటాం. అతను కూడా ఇలాంటి ఒక సామాన్యమైన పూల చదువుకొని తీసుకొచ్చాడు. కాబట్టి దాన్ని ఇన్స్పైర్ అయ్యే ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్ అనేటువంటి కాన్సెప్ట్ స్టార్ట్ చేశారు. దీని ఉద్దేశం కూడా ఏంటంటే పిల్లల్లో ఇన్నోవేటివ్ ఐడియాస్ ను హై స్కూల్ స్థాయిలోనే డెవలప్ చేయాలన్నా, మనం శాస్త్రవేత్తలుగా మారాలంటే ఆ ఐడియాస్ మొదటించే ఉండాలి. ఉంటేనే వాళ్ళు శాస్త్రవేత్తలుగా మాట్లాడు రేపు భారత సమాజానికి